హలో, వెల్కమ్ టు పామ్ పార్టీస్ ఛానల్. నేను మా బాబు ఇదొకటి కిచెన్ టైమర్ కొన్నాడు. మేము ఊరికే బోరింగ్ది స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నాం, వాటర్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది అనేసి. సో ఇది ఎలా యూజ్ చేయాలో నాకు ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉండే, ఏ వీడియోస్ అయినా సరిగ్గా చూపించలేదు. తర్వాత ఇంకొకటి యూట్యూబ్లో మంచిగా చూశాను, మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేనే చూపిస్తున్నాను. సో ఇది ఫస్ట్ ఒక లేయర్ ఇస్తారు, ఇది తీసేసాను. తీసేసాక మనం ఫస్ట్ ఫుల్గా పెట్టేసుకోవాలా. ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనకి ఎంత టైం కావాలి అది చూసుకోవాలి. నేను లెట్స్ సే ఒక 2 minutesకి పెట్టుకుంటున్నాను. మనం ఒక 2 minutes పెట్టాను. మనం 2 minutes తర్వాత కుక్కర్ బంద్ చేయాలన్నా, లేకపోతే విజిల్స్ తీయాలనుకున్నా అని, లేకపోతే ఏదైనా మిల్క్ బాయిల్ చేసేయడానికి ఒక 2 minutes తర్వాత ఆఫ్ చేయాలి, మర్చిపోతూ ఉంటాం కదా. సో ఇది చాలా బాగా యూజ్ అయింది. జనరల్ మా ఇంట్లో బోరింగ్ వేసేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాము, మర్చిపోతాం, వాటర్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది, ట్యాంక్ నుండి పోతుంది. అది చూసి మా బాబు కోపం వచ్చేసి ఈ టైమర్ కొనిచ్చి వెళ్ళాడు. సో ఇది ఫస్ట్ అలా ఫుల్ రౌండ్ తిప్పాలి. తిప్పేశాక మనకి ఎంత టైం కావాలో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంత పెట్టాం కదా, అట్లా అలా అలారం అవుతుంది. మనం ఏదైతే క్లోజ్ చేయాలనుకున్నామో, ఏదైతే స్విచ్ ఆఫ్ చేయాలనుకున్నామో అది చేసేస్తాము. మన కోసం ఏది కానీ వేస్ట్ కాదు, వాటర్ వేస్ట్ కాదు, మిల్క్ బాయిల్ కాదు, కింద పడిపోదు, తర్వాత కుక్కర్ది ఏదైనా సరే. సో చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని ఒకవేళ తీసుకుంటే మీకు ఈ విధంగా ఎలా యూజ్ చేయాలో తెలుస్తుందని నేను ఈ వీడియో చేశాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.